నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ గారు కొన్ని కామెంట్స్ చేశారంట రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి. అందులో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేసినట్లుగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, అలాగే ఆయనకు సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో కూడా దానికి సంబంధించి ఆయన మాట్లాడినట్లుగానే వార్తలు వస్తున్నాయి, కథనాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అది వాస్తవమా? ఒకవేళ వాస్తవం కాకపోతే ఎందుకు జీవీఎల్ గారు ఆ మాటల్ని ఖండించట్లేదు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జీవీఎల్ గారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గెలుస్తుందని కామెంట్ చేశారు. ఆయన ఒక సర్వే చేస్తే వైసీపీ గెలుస్తుందని సర్వే రిజల్ట్ వచ్చినట్లుగా ఆయన చెప్పారు అన్నట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, అలాగే వైసీపీకి ప్రోగా ఉండేటువంటి ఆయన ఛానలే అని చెప్పుకునేటువంటి సాక్షి మీడియాలో కూడా దానికి సంబంధించి కథనాలు వస్తున్నాయి. నిజంగానే రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడా? అది వాస్తవమా? ఒకవేళ కాకపోతే ఎందుకు జీవీఎల్ గారు ఈ మాటలు నేను చెప్పలేదని ఖండించట్లేదు? ఈ అంశాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? కౌంటింగ్ మరో 7-8 రోజుల్లోకి వచ్చేసిన దాంట్లో ఎవరికి వాళ్ళు ప్రజల్లో ఉత్కంఠ, ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాంట్లో బెట్టింగ్లు కూడా భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వేలు దీంట్లో జీవీఎల్ అడ్డం పెట్టుకుని ఇవాళ వస్తోంది వైసీపీ అనే ఒక మైండ్ గేమ్ మళ్ళీ ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఏ విధంగా జీవీఎల్ఏ చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడని, ఆయనకి ఏదో సర్వే అంటే గతంలో పూర్వాశ్రమంలో జీవీఎల్ సెఫాలజిస్ట్ ఏంటి, ఆయన ఎక్కడ మామూలుగానే ఎక్కడో బల్లికురవ బాపట్ల దగ్గర నేటివ్ నుంచి నర్సరావుపేట ఆరిజన్తో వచ్చిన వ్యక్తి, మామూలుగా ఈ సర్వేలు అంచనాలు సెఫాలజిస్ట్గా ఉన్న వ్యక్తి బీజేపీ రాజ్యసభ సభ్యుడైపోయాడు. బీజేపీ రాజ్యసభ సభ్యుడైన తర్వాత విశాఖపట్నం ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పొత్తులో కూడా ఆయన విశాఖ ఎంపీ సీటు ఆశించినట్టున్నాడు. కానీ అది అక్కడ గతంలో ఓడిపోయినటువంటి తెలుగుదేశం అభ్యర్థి భరత్కి ఇచ్చిన దీంట్లో ఈయనేదో హర్ట్ అయ్యాడో, మొత్తానికి ఈయన కొంత సైలెంట్ అవ్వటం, యాక్టివ్గా లేకపోవటం. మొదటి నుంచి జీవీఎల్ మీద వైసీపీ ముద్ర ఎదుర్కొన్నారు. ఏది, ఆయన జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పడడను, లేకపోతే ఆయన చేసిన విమర్శలు చంద్రబాబు మీద చేసినంత తీవ్రంగా పదునుగా జగన్మోహన్ రెడ్డి పైన చేయకపోవటం. బీజేపీలో జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉన్న నాయకుల్లో వీళ్ళు కూడా కొంతమంది ఏంటి, అసోమ్ వీర్రాజు అని, జీవీఎల్ ఇలా దీంట్లో ఇప్పుడు మళ్ళా ఇంకోసారి జీవీఎల్ని వాడుకుంటోంది వైసీపీ. ఏమని, నిజంగా మీరు అన్నట్టుగా ఏంటి సర్వే చేశాడా, ఆయనకు వచ్చిందా అంచనా, లేకపోతే అసలు ఆయన ప్రకటించాడా ఆ మాట, ఇదేమీ లేకుండా వీళ్ళు ఆల్రెడీ చిలవలు పలవలుగా ఈ సోకాళ్ళు మేధావులు చర్చోపచర్చలు చేస్తున్నారు ఛానల్లో. మైండ్ గేమ్, ప్రజల్ని ప్రభావితం చేసే అంశాల్లో ఈ మేధావులు అనే సోకాళ్ళు సూడో స్కాలర్సు ఎవరికి వాళ్ళు చెలరేగిపోతున్న దీంట్లో దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? జీవీఎల్ గారిది. నేను కూడా చూశాను మార్నింగ్ ఆ డిబేటు, ఏది సాక్షి ఛానల్లో. ఎలా వచ్చింది, ఆయన అడుగుతున్నాడు యాంకరు, ఇక్కడ ఉన్నదెవరు, బీజేపీ ఆయనే ఉన్నాడు రఘునాథ్ బాబు. ఖండించాలి కదా, ఏది ఖండించకపోగా అయి ఉండొచ్చండి, తర్వాత గెలవచ్చు, ఒకవేళ గెలిచినా కానీ వైసీపీ రేపొద్దున మోడీకి మద్దతు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏ విధంగా అయితే జగన్ మోడీ సఖ్యతగా నడిచిందో, బిల్లులు ఆమోదం పొందాయో, అదేవిధంగా రాబోయే దీంట్లో కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిచిన మోడీ ప్రభుత్వానికి ఆయన మద్దతు అలాగే కొనసాగుతుందని బీజేపీ వ్యక్తి అంటున్నాడంటే మరి మనకేమనిపిస్తోంది, ఈ వాదనను బీజేపీ కూడా బలపరుస్తోంది అనిపిస్తోంది. అవును. ఇప్పుడు పోనీ అదే చర్చల్లో ఏంటి, యోగేష్ యాదవ్ ఎవరో ఆయన ఒక సర్వే చేసినట్టు నేషనల్ వైడ్గా, దాంట్లో బీజేపీ ఎంపీ సీట్లు తగ్గిపోతున్నట్టు, వీళ్ళు అనుకున్నట్టుగా 303 నుంచి ఒక 50-60 సీట్లు తగ్గిపోతాయి మోడీకి, 250 లోపే పడిపోతున్న దీంట్లో మళ్ళా వీళ్ళందరి మద్దతు అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలిచి ఆయనకు మద్దతుగా ఇస్తాడన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు.
ఇప్పుడు యోగేష్ యాదవ్ ఇచ్చిన సర్వేలో సగమే చెప్తే ఎట్లా, మిగతా సగం ఏముంది? ఆయనే అన్నాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 15 ఎంపీ సీట్లు కొడుతోంది అన్నాడు. మరి అదెందుకు చెప్పలేదు? అశ్వత్థామ అతః కుంజర అని మెల్లగా అంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు మీరు సర్వే మోడీ 250 సీట్లకు పడిపోతాడని చెప్పిన దాంట్లోనే సెకండ్ హాఫ్ ఏంటి? దక్షిణాదిలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వీటిల్లో చూసుకున్నట్లయితే బీజేపీ బలపడుతోంది. ఇక్కడ 20 ఎంపీ సీట్లు కొడుతోంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అని చెప్పించాడు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎంపీ సీట్లు కొడుతోంది, తెలుగుదేశమే 15 ఎంపీ సీట్లు వస్తుందని చెప్పినప్పుడు దాన్ని ప్రస్తావించకుండా జీవీఎల్ ఏదో చెయ్యని సర్వేకి ఇవ్వని ప్రకటనకు చిలవలు పలవలు చేసి ప్రజల యొక్క మైండ్ సెట్ని ప్రభావితం చేద్దామనుకున్నటువంటి అతి తెలివి కనపడుతుందన్నమాట. ఒకవైపేమో 25 సర్వేలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం అని చెప్పాయి. ఏ సర్వేని కదిలిచ్చినా 110 నుంచి 125 సీట్లు కూటమి ఇక్కడ గెలుస్తోంది, 40-50 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పడిపోతున్నాడు అని చెప్పి వస్తున్న దాంట్లో మనం కూడా చూసాము. ఏది? జగన్మోహన్ రెడ్డి ఆస్థాన విద్వాంసుడు, వ్యూహకర్త ఎవరైనా ప్రశాంత్ కిషోర్, ఆయన చెప్పాడు ఏమని? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇక్కడ గెలుస్తున్నాయని. అతనే కాదు, రుచిర్ శర్మ ఆయన కూడా మరి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అతను ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇదే ఏది యోగేంద్ర యాదవ్ చెప్పిందే. దక్షిణాదిలో ఎన్డీఏ, కర్ణాటకలో, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 25-30 సీట్లు కొడుతోంది. ఉత్తరాదిలో మోడీ ఫెయిల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఆంధ్రప్రదేశ్లో స్వీప్ చేస్తోంది అని చెప్పి రుచిర్ శర్మ చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని. ఒకవైపేమో పబ్లిక్ వాయిసే కాదు, పీపుల్ వాయిస్ ఈ విధంగా ఉన్నప్పుడు రేపొద్దున కౌంటింగ్కి ఏజెంట్లు దొరకరు అనే భయంతో ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారా? జీవీఎల్ దీన్ని ఎందుకని ఖండించలేదు? నేను అసలు సర్వే చేయలేదని కానీ, నేను వైసీపీ గెలుస్తుందని అనలేదని కానీ, ఆయన ఇవ్వకపోవటం కూడా ఇక్కడ ప్రజల్లో అపోహలు కలిగించే అంశం. దీన్ని ఖండించాల్సింది బీజేపీ, దీన్ని ఖండించాల్సింది జీవీఎల్. సో అంటే జీవీఎల్ గారు జగన్మోహన్ రెడ్డికి చాలా సానుభూతిపరుడిగా ఉంటారని చెప్పని, ఆయనకి ఏమన్నా కావాలంటే కూడా కేంద్రంలో ఈయన చేసి పెడతారని టాక్ కూడా ఉంది. దానివల్లే దీన్ని ఖండించట్లేదు అనుకోవచ్చా, లేదా నిజంగానే ఇన్ని సర్వే చేసి ఇచ్చారనుకోవాలా? జీవీఎల్ నరసింహారావును జగన్మోహన్ రెడ్డి మనిషిగా కన్నా ముందు బీజేపీ నాయకుడిగా చూడాలా. బీజేపీ ఎక్స్ ఎంపీ కదా, ఏది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పుడు ఎక్కువగా ఆయన ఏంటి తెలుగుదేశాన్ని టార్గెట్ చేసిన దీంట్లో. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక యుద్ధమే నడిచిందనమాట. ఆ యుద్ధంలో చంద్రబాబుకు సవాల్ చేసే స్థాయిలో ఇతను చేసిన విమర్శలు, జీవీఎల్ నరసింహారావు చేసిన విమర్శలు జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేస్తే చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి పెట్ అనేటటువంటి నిందలు ఆయన భార్య పడితే పడి ఉండొచ్చు. ఆయనే కాదు, సోమవీర్రాజు పైన అదే ఉంది ముద్ర, ఎవరో లక్ష్మీపతి రాజా మీద అదే ఉంది ముద్ర. బీజేపీ ఇవాళ వాళ్ళల్లో కొంతమంది ఏమో తెలుగుదేశం అనుకూలరని, కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి అనుకూలరని, అక్కడేదో 3 వర్గాలుగా మనం చూసాము. అసలైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులని. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆరోపణలను కూడా ఖండించాల్సిన బాధ్యత జీవీఎల్ నరసింహారావు. అవును. సో అంటే ఏపీలో వైసీపీ గెలవబోతోంది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు జీవీఎల్ గారు అని చెప్పి కథనాలు వస్తున్నాయి. సో మరి దానికి సంబంధించిన ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి ఇస్తారో ఇవ్వరో చూద్దామండి రాబోయేటువంటి రోజులో.